మీరు చూసిన థంబ్‌నెయిల్ వచ్చేసి నేను ఫోటోషాప్‌లో డిజైన్ చేయలేదు. ఇది వచ్చేసి పూర్తిగా నేను మొబైల్‌లో ఆటోడెస్క్ స్కెచ్‌బుక్ యాప్‌ని యూజ్ చేసి అయితే ఎడిటింగ్ అయితే చేశాను. ఇది ఎలా చేశాను అనేది ఈ వీడియోలో మెన్షన్ అయితే చేశాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి. అలాగే వేరే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకైతే రీచ్ అవుతుంది కాబట్టి కమెంట్ చేయకుండా మాత్రం మర్చిపోకుండానండి. లెట్స్ స్టార్ట్ వీడియో. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ముందుగా వచ్చేసి ఆటోడెస్క్ స్కెచ్‌బుక్ యాప్‌ని ఓపెన్ చేయండి. థంబ్‌నెయిల్ సైజ్ ఉంటుంది కదా, ఇప్పుడు నేను 2K సైజులో థంబ్‌నెయిల్ని అయితే తీసేసుకున్నాను. ఇన్పుట్ లెవెల్ మనకు కావాల్సిన ఇమేజెస్ అన్నిటిని ఒకేసారి ఇంపోర్ట్ అయితే చేసేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత వీటిని నేను నాకు కావాల్సిన అడ్జస్ట్మెంట్స్ అయితే చేసేసుకుంటాను. బ్యాక్గ్రౌండ్లో కానీ అలాగే ఈ పిఎన్జీ యొక్క నా స్టిల్ అయితే దాని యొక్క ఇమేజెస్ని కూడా నేను ఒక సైడ్కి అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను వీటన్నిటిని ఒక లేయర్ టైప్లో కలరింగ్ అయితే ఇచ్చాను. ఫస్ట్ ఒక ఫిల్ కలర్ బ్లాక్ కలర్ తీసుకేసుకున్నాను. ఇప్పుడు ఫిల్ కలర్ బ్లాక్ తీసేసుకొని దాన్ని ఒక ఒపాసిటీ అనేది మనకు నచ్చినట్టు పెట్టేసుకోండి. ఆల్మోస్ట్ ఒక 80% ఉంటే సరిపోతుంది. సేమ్ మళ్ళీ ఇంకొక ఫిల్ కలర్ని ఎల్లో కలర్ని తీసేసుకున్నాను. దీని యొక్క బ్లెండింగ్ మోడ్ని నేను డిఫరెంట్గా చేంజ్ చేస్తాను. ఎందుకంటే కలర్లో పెట్టేటప్పుడు అదే బ్యాక్గ్రౌండ్తో సింక్ అయిపోతుంది. ఒకసారి నేను బ్లాక్ కలర్ లేయర్ని ఆఫ్ చేస్తే మీకు ఇదిగా అర్థమవుతుంది. సో ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టుగా కనిపించేసింది. బ్యాక్గ్రౌండ్ ఎల్లో లైటింగ్లో కనిపించేసింది. సో ఇప్పుడు నాకు ఈ స్టెప్ అయిపోయింది. జస్ట్ ఇంకొక న్యూ లేయర్ని తీసేసుకొని ఈ న్యూ లేయర్లో ఇక్కడ రెక్టాంగిల్ షేప్ అయితే తీసేసుకుంటాను. మీద రెక్టాంగిల్ షేప్ అలాగే పెన్ టూల్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే అప్పుడు మనకి రెక్టాంగిల్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా నేను ఒక రెక్టాంగిల్ క్రియేట్ చేసేసుకొని దీంట్లో కూడా ఫిల్ కలర్ అయితే ఇచ్చేసాను. దీని హ్యూ అండ్ సాచురేషన్ని క్లిక్ చేసేసి దీన్ని బ్లాక్ కలర్లోకి కన్వర్ట్ అయితే చేసేసాను. నార్మల్ బ్లాక్ కలర్ కూడా తీసేసుకోవచ్చు, కాకపోతే నేను ఇలా చేసేసి తీసేసుకుంటాను. ఎప్పుడైనా ఒకవేళ నాకు కలర్ డిఫరెంట్గా కావాలనుకుంటూ యూజ్ అవుతుంది. సో దీనికి ఒక బ్యాక్ పంపించేసి ఒపాసిటీ చాలా వరకు అయితే డౌన్ చేసేసాను. ఒక 50% అలా పెట్టేసాను అనుకోండి. సో ఇప్పుడు న్యూ లేయర్ తీసేసుకొని ఇక్కడ సేమ్ కలర్లు పెట్టేసాను. ఎల్లో కలర్, నా థీమ్ వచ్చేసి ఎల్లో కలర్లోనే ఇక్కడ సాఫ్ట్ ఎయిర్ బ్రష్ని అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. ఎల్లో కలర్లో పెట్టేసి సింపుల్గా నార్మల్గా ఇలా బ్రషింగ్ అయితే చేసేయండి. ఎందుకంటే మనకు ఆ లైటింగ్ కనిపించినట్టు ఉండాలి కాబట్టి నేను జస్ట్ ఇలా ఎల్లో కలర్లో లైటింగ్ అయితే ఇచ్చేసాను. మీకు కావాలంటే మీకు వేరే కలర్లో అయినా సెలెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. దాన్ని ఇలా చేసానని మీకు ఇందులో ఒక కీ టోన్గా అయితే చెప్పేస్తాను. సో ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్లో ఎల్లో ఇష్యూ వచ్చేసింది. సో దీన్ని మీకు కావాలి అంటే బ్రైట్నెస్ తగ్గించేసుకోవచ్చు, డిఫరెంట్ బ్లెండింగ్ మోడ్లో కూడా పెట్టేసుకోవచ్చు, అది మీకు ఆప్షనల్. సో న్యూ లేయర్ తీసేసుకున్నాను. ఇప్పుడు నేను టెక్స్ట్ అన్నిటిని అడ్జస్ట్మెంట్ అయితే చేసేసాను. మీకు ఫాంట్ మీకు నచ్చిన ఫాంట్ ఏదైనా పర్లేదు తీసేసుకోవచ్చు. నేను డిఫరెంట్ ఫాంట్స్ అయితే కలెక్షన్లో పెట్టేసుకొని ఒకేసారి ఒకే థంబ్‌నెయిల్‌లో యూజ్ అయితే చేశాను. మీకు కావాలి అనుకుంటే డిఫరెంట్ ఫాంట్స్ అయితే పెట్టేసుకోవచ్చు. సో నేను ఈ ఫాంట్ని మేకవర్లో హౌ టు మేక్ అనేదాన్ని ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న షేప్కి దానికి అలైన్మెంట్ ఉండే విధంగా రొటేషన్ అయితే ఇచ్చేసి దీన్ని కూడా నేను ఎడిటింగ్ మోడ్ చేస్తాను. సో ఇలాగే సేమ్ ప్రాసెస్లో నేను థంబ్‌నెయిల్ అనే ఫాంట్ని కూడా అంటే థంబ్‌నెయిల్ అనే టెక్స్ట్ని కూడా డిఫరెంట్ ఫాంట్ నేమ్తో మెన్షన్ అయితే చేస్తాను. మీకు ఫాంట్స్ అనేవి dafont.comలో కూడా దొరుకుతాయి. వాటి నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి గ్రేడియంట్ కలర్లోకి కావాలి. దానికోసం ఇప్పుడు థంబ్‌నెయిల్ అనేది క్విక్ సెలెక్షన్ టూల్ ద్వారా సెలెక్షన్ చేసేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో ఉన్న డాట్స్ని కూడా ప్లస్ అని పెట్టేసి ఇక్కడ మధ్యలో ఉన్న ఏ దగ్గర బీ దగ్గర ఉన్న ఇన్సైడ్లో సెలెక్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఫిల్ కలర్లోకి వెళ్ళి గ్రేడియంట్ ఫిల్ అని పెట్టండి. లీనియర్ ఫిల్ పెట్టేసి ఇలా జస్ట్ నార్మల్గా చేయండి, ఇలా వచ్చేస్తుంది. కాకపోతే మనకి సెలెక్షన్ కరెక్ట్గా ఉంది. సో లేదు, దానికోసం ఇన్వర్ట్ సెలెక్షన్ ఉంటుంది. సెలెక్టెడ్ ఇన్వర్ట్ మీద క్లిక్ చేస్తే అది ఇన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ లీనియర్ ఫిల్ ఇవ్వండి. సో మనకి గ్రేడియంట్ టైప్లో ఈ విధంగా మన కలర్ని అయితే చేసేసుకోవచ్చు. మీకు కావాల్సిన కలర్ను నాకు ఎల్లో థీమ్లో వచ్చే విధంగా నేను కలర్స్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసేస్తాను. సో నాకు థంబ్‌నెయిల్‌కు పాటు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక టెక్స్ట్ని అయితే తీసేసుకుంటాను. స్టెప్ బై స్టెప్ అనే టెక్స్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా నేను స్టెప్ బై స్టెప్ అనేది కాకపోతే లైన్ స్పేసింగ్ ఉండదు కాబట్టి నేను స్పేసెస్ ఇచ్చేసి స్టెప్ బై స్టెప్ అనే టెక్స్ట్ని అయితే క్రియేట్ చేసేసుకున్నాను. ఈ విధంగా నాకు ఈ రెండు టెక్స్ట్కి హౌ టు మేక్ అనే టెక్స్ట్ అది కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు. దానికోసం నేను మళ్ళీ హౌ టు మేక్ అనే దాన్ని సేమ్ ఫాంట్ యూజ్ చేసేసుకొని క్రియేట్ అయితే చేస్తాను. సో ఇప్పుడు నాకు ఫాంట్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను నా ఇమేజ్ని కరెక్షన్స్ అయితే చేసేసుకోవాలి. దానికోసం నేను
ఇక్కడ నా ఇమేజ్ని సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇన్వర్టెడ్లోకి క్లిక్ చేసేసాను. ఇప్పుడు ఒక న్యూ లేయర్ తీసేసుకొని అందులో కలర్ వచ్చేసి డాడ్జ్ బటన్ పెట్టేశాను, బ్లెండింగ్ మోడ్. ఇప్పుడు ఒక బ్రష్ని సెలెక్ట్ చేసేసుకున్నాను. మీకు నచ్చిన ఏ బ్రష్ అయినా పర్లేదు, పర్టికులర్గా అనేది ఏం లేదు. సో మీకు నచ్చిన ఏ బ్రష్ అయినా సెలెక్ట్ చేసేసుకొని సింపుల్గా మనం ఆ లేయర్స్ కార్నర్స్లో బ్రష్ చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే మన ఎడ్జెస్ ఉంటాయి చూసావా, ఎడ్జెస్ కార్నర్లోకి ఇలా సైజ్ తగ్గించేసుకొని బ్రష్ చేయాలి. సో నాకు ఇది బ్యాక్ అవుట్ సైడ్ అవుతుంది. దానికోసం నేను మళ్ళీ సెలెక్షన్లోకి వెళ్ళి ఇన్వర్ట్ సెలెక్టర్ మీద క్లిక్ చేశాను. అప్పుడు అది నాకు ఇన్సైడ్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇన్సైడ్ బ్రష్ చేసేస్తాను. మీకు బ్రష్ అనేది ఏదైనా పర్లేదు, పర్టికులర్గా యూజ్ చేయాల్సిన అన్నది ఏ బ్రష్ నేను తీసేసుకున్నా సరిపోతుంది. సో నా కార్నర్స్ అంటే నా బాడీ కార్నర్స్ అన్నిటికీ నేను ఈ విధంగా బ్రషింగ్ అయితే చేసేస్తాను. అప్పుడు అది ఏమవుతుందంటే రిమ్ లైట్ కొట్టినట్టుగా కనిపించేస్తుంది. సో ఆ ప్రాసెస్ కోసం నేను బ్రషింగ్ చేసేసాను. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఒకసారి ఈ ఆఫ్ చేసి చూడండి, ఈజీగా అర్థమవుతుంది. దానికి అనుగుణంగా బ్యాక్గ్రౌండ్కి అనుగుణంగా లైటింగ్ అయితే సెట్ చేసేసుకోండి, అంటే బ్లెండింగ్ ఒపాసిటీని సెట్ చేసేది. ఇప్పుడు సేమ్ న్యూ లేయర్ తీసేసుకున్నాను, సేమ్ కలర్ యూజ్ చేసేసుకొని, కాకపోతే ఇప్పుడు టెక్నికల్ ఎయిర్ బ్రష్ని అయితే చూజ్ చేసేసుకున్నాను. ఎందుకంటే సాఫ్ట్ ఎరేజర్ బ్రష్ అనేది మనకి లైటింగ్ జస్ట్ రేస్ లోపల పడినట్టుగా అనిపించేస్తుంది. సో సాఫ్ట్ ఎరేజ్ బ్రష్ని తీసేసుకున్నాను. సేమ్ ప్రాసెస్ ఇంతకుముందు మనం సెలెక్షన్ చేసుకొని ఎలా అయితే కలరింగ్ ఇచ్చేసామో సేమ్ ఇదే ప్రాసెస్ని యూజ్ చేసేసి ఇక నేను బ్రష్ సైజ్ అనేది ఎక్కువ పెట్టేసుకొని కలర్ అయితే ఫిల్అప్ అయితే చేస్తాను. ఎందుకు అంటే నాకు బ్యాక్గ్రౌండ్ తగ్గినట్టుగా మన ఇమేజ్ కూడా సెట్ అవ్వాలి, దానికోసం అని ఇలా పెట్టేశాను. దీని యొక్క బ్లెండింగ్ మోడ్ ఓవర్లే ఆర్ సాఫ్ట్ లైట్. ఫస్ట్ అయితే నేను మీకు నచ్చింది అయితే పెట్టినండి. ఓవర్లేలో కంఫర్టబుల్గా అనిపిస్తే ఓవర్లేలో పెట్టేసింది, సాఫ్ట్ లైట్లో లుకింగ్ కనిపిస్తే సాఫ్ట్ లేయర్లో పెట్టేశాను. నేను డూప్లికేట్ చేసేసాను 2 లేయర్స్ని, మళ్ళీ బ్రష్ చేయకుండా ఉండకుండా 2 లేయర్స్ని అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ టెక్స్ట్ని మనం ప్రీవియస్ ఎలా అయితే చెప్పాను, క్వశ్చన్ మార్క్ టెక్స్ట్ని డూప్లికేట్ వర్షన్స్లో చేసేసుకొని సైడ్ బై సైడ్ కార్నర్స్లో అయితే పెట్టేశాను. అంటే జస్ట్ అట్రాక్షన్ పర్పస్లో వీటిని టెక్స్ట్ని అయితే యూజ్ చేసేసాను. సో అలాగే కలర్స్ అనేది కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేస్తాను. ఈ కలర్స్ అడ్జస్ట్మెంట్ హ్యూ అండ్ సాచురేషన్లుగా కాకుండా కలర్ కాంట్రాస్ట్ ఉంటుంది చూసావా, దాన్ని బట్టి మనం అనుగుణంగా కలర్స్ అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోవచ్చు. ఇది మన బ్యాక్గ్రౌండ్ అండ్ అలాగే మన తీసుకున్న స్టిల్కి మ్యాచ్ అయినట్టుగా ఉండేటట్టు సెలెక్ట్ చేసుకోండి. లేదు ఆల్టర్నేట్గా మీరు ఇన్వర్ట్ పెట్టుకుంటే అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టేసుకున్నా సరిపోతుంది. సో నాకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ అయిపోయింది, నా ఇమేజ్ సెట్ అయిపోయింది. దీని యొక్క బ్లెండింగ్ కూడా ఒకసారి ఓవర్లేలో పెట్టి యూజ్ చేస్తాను. ఓవర్లేలో నాకు పర్ఫెక్ట్ అనిపించింది. సో నేను ఓవర్లే ఒకటి సాఫ్ట్ లైట్ రెండింటిని అయితే పెట్టేశాను. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ ఎడిటింగ్ అయితే అయిపోయింది. కొన్ని చిన్న చిన్న మైల్యూట్ చేంజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ క్వశ్చన్ మార్క్కి బ్లర్ కావాలి, దానికోసం నేను స్మజ్ బ్రష్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్మజ్ సైజ్ అనేది బాగా పెద్దగా పెట్టేసుకొని సింపుల్గా బ్రష్ చేసేస్తే సరిపోతుంది, అది బ్లర్గా కనిపించేస్తుంది. సో ఈ విధంగా అన్నిటికీ బ్లరింగ్ అయితే ఇచ్చేసాను. సో ఆల్మోస్ట్ టెస్ట్ ఎడిటింగ్ అనేది మొత్తం ఫినిష్ అయిపోయింది. మనకు నేను ఒక ఐడియా చెప్తాను. సేమ్ నేను ఈ యొక్క ఇమేజ్ని డిఫరెంట్ కలర్స్లోకి అయితే చేంజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్కి బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను కదా, బ్యాక్గ్రౌండ్ కలర్లో అక్కడి నుంచి స్టార్ట్ చేసేస్తున్నాను. దీన్ని హ్యూ అండ్ సాచురేషన్లో వెళ్ళి మొత్తం నెగిటివ్ వాల్యూస్ -180 అంటే మొత్తం బ్లూ టోన్కి షిఫ్టింగ్ అయితే చేసేస్తాను. ఎలా అంటే ఈ హ్యూని చేంజ్ చేసే కొద్దిగా వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను హ్యూ 180 అయితే పెట్టేశాను. ఫర్ ఎగ్జాంపుల్కి సేమ్ అదే ప్రాసెస్లో అన్ని కలర్స్ ఉంటాయి కదా, అన్ని కలర్స్ అన్నిటికీ హ్యూ సాచురేషన్ సెలెక్ట్ చేసేసుకొని అన్నిటికీ మైనస్లో పెట్టేస్తాను. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ యొక్క ఇమేజ్ యొక్క కలరింగ్ అనేది మొత్తం చేంజెస్ అవుతాయి. అప్పుడు మనకి డిఫరెంట్ కలర్లోకి బ్యాక్గ్రౌండ్ అయితే సరిపోతుంది. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్తో థంబ్నెయిల్ అయితే ఇంకొకటి వచ్చేసింది. దానికి అనుగుణంగా మర్చిపోకుండా మన ఇమేజ్ కలర్స్ని అయితే చేంజెస్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను డిఫరెంట్ కలర్లోకి పెట్టేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్కి గ్రీన్ టోన్ కావాలనుకుంటే గ్రీన్ టోన్కి షిఫ్ట్ అయితే సరిపోతుంది. అప్పుడు మనకు అన్ని అయితే చేంజెస్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక థంబ్నెయిల్లో డిఫరెంట్ కలర్స్, అలాగే థంబ్నెయిల్ మొబైల్లో ఎడిటింగ్ ఎలా చేసేసుకోవాలి, ఫోటోషాప్లో చేసిన విధంగానే వచ్చేటట్లా ఎలా అవుట్పుట్ తీసేసుకోవాలని నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్పాను అనుకుంటాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇది వేరే వాళ్ళకి రికమెండ్ అయితే అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల. సో మర్చిపోకుండా కమెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ జై హింద్.